ఇది మీకు వినటానికి ఎలా ఉందో, రేపు చాలా మంది రొమ్ము కొట్టుకోబోతున్నారు. రొమ్ము కొట్టుకోబోతున్నారు. ఎందుకో తెలుసా? చాలా మందికి దేవాది దేవుడు, జీవం గల దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కృపగల దేవుడు, ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు, మంచివాడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు, కనికర సంపన్నుడైన దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడైన దేవుడు అవకాశం ఇస్తే కేవలం విశ్వసించండరా, మీ తప్పులన్నీ కొట్టేస్తా, పాపములన్నీ తీసేస్తాను, రక్తంతో కడిగి పరిశుద్ధపరుస్తాను, మీ పాప శాపం అంతా నేను మోస్తాను, మీ వెల నేను కడతాను, జస్ట్ మీరు విశ్వసించండి, నన్ను వెంబడించండి అన్న ఒక చిన్న పని చేయనందున చాలా మంది తమ బుద్ధిహీనతను చాటుకొని రేపు దెబ్బతింటారు. ఈ చిన్న పని చేసిన అనేకులు రేపు ధన్యులు కాబోతున్నారు. 3 దొరుకుతాయి. ఒకటి, రుణాలు కొట్టివేయబడతాయి, అంటే మన పాప రుణము తీర్చబడింది. రెండవది, గొర్రెపిల్ల పెండ్లి విందు దొరికింది. అక్కడ ఫుడ్ యేసు ప్రభువే, ఆయనే మనకు వడ్డించేటువంటి విందు ఒకటి ఉంది. ఇది నిజంగా జరిగిద్ది. షాలేం రాజు అని ఒకవేళ మీ ముందుకు వచ్చి మీకు ఆహారం వడ్డిస్తే మీకు ఎంతో సంతోషం కదా. షాలేం రాజు కంటే ఈ షాలేం రాజు ఎక్కడ, ఆయన ఎక్కడ, కోట్ల ఇంతని నేను చెప్పలేను. ఎంత గొప్పోడో ఆయన. ఆయనే మనకు కొసరి వడ్డించి తినిపించే మహద్భాగ్యం దక్కబోతుంది రేపు. ఇది జరుగుతుంది. యేసు ప్రభు నీకు ముఖాముఖి కనబడతాడు, నీతో మాట్లాడతాడు, నీతో నవ్వుతాడు, నీతో తిరుగుతాడు, నీతో నడుస్తాడు. నువ్వు ఆయనతో కూర్చుంటావు, ఆయన ముఖంలోకి నువ్వు తేరి చూస్తావు. అడుగుతాడు కూడా, ఎందుకు అలా చూస్తున్నావు అని. సంవత్సరాల నుంచి ఎదురు చూశాను ప్రభు నిన్ను చూడాలని. ఇప్పుడు దొరికింది అవకాశం. నిజంగా జరిగింది బిడ్డ, నిజంగా జరిగింది. నా కన్నులతో సీయోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా నా